ధనుసు రాశి వాళ్ళకి ఆగస్టు మొదటి వారం ఎలా ఉండబోతుంది గురుగారు? ధనస్సు రాశి వారికి ఈ ఈ వారంలో బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి తిరగలేదు. ఈ ధనుసు రాశి వారందరికీ కూడా గురుభక్తి చాలా ఎక్కువ. ఈ కాషాయ బట్టలు కనబడితే చాలు, తెల్ల జుట్టు కనబడితే చాలు, నామాలు నాకులాగా పెట్టుకుంటే చాలు, అందరికీ తెగ నమస్కారాలు పెడుతూ ఉంటారు. అంటే గురుభక్తి ఎక్కువ ధనుస్సు రాశి వారికి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అర్ధాష్టమ రాహు జరుగుతున్నాడు. మనశ్శాంతి ఉండదు ఎంత డబ్బులు వచ్చినా. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు వస్తాయి, పెరుగుతాయి. డిఏలు అరియర్స్లు అన్ని ఇన్సెంటివ్స్ బోనస్లు వద్దంటే అన్నీ ఇచ్చేస్తాయి. ప్రభుత్వం లాసులో ఉన్నా ఈ ధనుసు రాశి వాళ్ళకి మాత్రం ముందు ఇచ్చేస్తారు. ఉదాహరణకి జగన్ ప్రభుత్వం ఇంతకుముందు ఇవ్వలేకపోయింది అనుకో, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఇవ్వగలుగుతారు ఏదో రకంగా. అలాగే పెన్షనర్స్కి వీళ్ళకి డబ్బులు వన్ టైం సెటిల్మెంట్ చేసి అంతా ఇచ్చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, పోన్లే కదా పాపం ముసలోళ్ళు కదా అని ఇస్తే వీళ్ళు నా కూతురు, నా అల్లుడు, నా కొడుకు అని చెప్పి ఆ యొక్క పెన్షన్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టేస్తే ఆ బ్యాంక్ మేనేజర్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడా, వేరే గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకురా అంటాడు షూరిటీ, వాడిని తీసుకొస్తారు. వాడు పెట్టిన తర్వాత పోనీ డబ్బంతా వీళ్ళకి వస్తే వీళ్ళన్నా ఏదైనా ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోరు. కొడుకు 1 లక్ష, కూతురుకు 2 లక్షలు ఇలా ఇచ్చేసి మొత్తం లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఏం పెట్టుకోరు, మళ్ళీ సమస్యల కష్టం. ఈ విధంగా ధనుసు రాశి వారి జాతకం ఉంటుందన్నమాట. అయితే ఈ ధనుసు రాశి వారికి శత్రువులు మిత్రులుగా అవుతారు, విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిపోతుంది, లవ్ పెరిగిపోతుంది భార్యాభర్తల మధ్య. ఆ తర్వాత ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్గా జాతకంలో మార్పు, ఉద్యోగంలో మార్పు, ఎదుగుదల, డ్రాస్టిక్ చేంజ్. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే డ్రాస్టిక్ చేంజ్, ఏదో ఒక చేంజ్ అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు వస్తుంది, సమాజంలో వీళ్ళు కష్టపడేటటువంటి తత్వం వల్ల చక్కగా ఉంటుంది గుర్తింపు అనేటటువంటిది. అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు పెట్టకూడదు. మామూలుగా చక్కగా అందరితో కలగొలుపుగా ముందుకు వెళుతూ ఉంటారు. మరి ఎవరైతే కోర్టు కేసుల్లో వీళ్ళందరూ కూడా ఇరుక్కుపోయి ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది. కోర్టు కేసుల్లో గెలుస్తారు. కాబట్టి వీళ్ళు తీసుకున్నట్టు వీళ్ళ భూములు ఎవరైతే కబ్జా చేశారో, వీళ్ళ స్థలాలు ఎవరైతే కబ్జా చేశారో అవన్నీ కూడా వీళ్ళకి తిరిగి వచ్చేయడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వెళ్తారు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ విధంగా ఉంటుందమ్మా ధనుసు రాశి వారు. ధనుసు రాశి వాళ్ళు తమ జాతకంలో దోషాలు పోగొట్టుకోవడానికి ఎటువంటి దేవుణ్ణి పూజించాలంటారు గురుగారు? దుర్గా, ద గాడెస్ దుర్గా. రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకు కిలోం పావు మినుమున్న ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ బయట దేవాలయంలో కానీ. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో జరిపించుకోవాలా. ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో ఎవరైతే రాహుకి పూజ చేస్తారో ఈ భ్రమల నుంచి, ఇల్యూజన్ నుంచి, ఇన్ఫాక్చుయేషన్ నుంచి, ఇవన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఎవరైతే విద్యార్థులు చదువుకుంటారా అని స్కూళ్ళకి పంపితే, కాలేజీలకు పంపితే, తల్లిదండ్రుల డబ్బులతో వీళ్ళిద్దరూ కలిసి బేకరీలకి పార్టీలకి వెళ్తూ పిజ్జాలు బర్గర్లు తినేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి పరీక్షల్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఇల్యూజన్స్ నుంచి, ఇటువంటి ఇన్ఫాక్చుయేషన్స్ నుంచి ఈ రాహు బయటపడవేస్తాడు. కాబట్టి ఈ దోష పరిహారాలు చేసుకున్నట్లయితే